We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. I'm doing good by the grace of God. Amen. Hallelujah. అనుకోకుండా నేను పడ్డాను. ఇట్స్ లైక్ ఏ వెరీ పెయిన్ఫుల్ ఫాల్. నేను మండే ఈవినింగ్ ఐ వెంట్ టు బ్యాడ్మింటన్. ఐ వాజ్ ప్లేయింగ్ అండ్ దెన్ సడన్గా ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హెచ్ఎల్ఈ టెండన్ అంటారు. అది వదిలేసినట్టు అనిపించింది. అంటే నా కాలు ఇట్లాగా బ్రేక్ అయిపోయినట్టు అనిపించింది, ఈ మోకాల దగ్గర నుంచి కింద. ఐ వాజ్ ఇన్ ఫుల్ ఫోర్స్, అంటే గాల్లో ఉన్నా, ట్రయింగ్ టు ప్లే లాస్ట్ పాయింట్ స్మాష్. మేము గేమ్ గెలుస్తాం అండ్ దెన్ సడన్గా వదిలేసినట్టు అనిపించి నేను పడిపోయి ఆ ఫోర్స్లో పడిపోయినప్పుడు ఎప్పుడు లేనంత పెయిన్ వచ్చింది నాకు. అంటే నేను దాదాపు 10 నిమిషాలు అరుస్తూనే ఉన్నా గట్టి. కాలు ఇరిగిపోయింది అనుకున్నా. ఐ థాట్ మై లెగ్ ఈస్ బ్రోకెన్. సో ఈలోపు మా టీమ్మేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఫ్యూ డాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్. సో దే పుట్ సమ్ స్ప్రే ఇమీడియట్గా. స్పోర్ట్స్ స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టిన తర్వాత ఒక 15 మినిట్స్కి ఐ స్టూడ్ అప్. After 30 to 40 minutes I was able to walk, అంటే limp, not walk, but బాగా వాసిపోయింది కాలు ఇదంతా. To cut the long story short, ఒక 3 రోజులు నడవలేకపోయాను. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ డూయింగ్ ఫైన్. కొంచెం స్టిఫ్గా ఉంది, కొంచెం పెయిన్ ఉంది, కానీ బట్ చాలా చాలా బెటర్. ఆమేన్. హల్లెలూయా. The greatest miracle is my leg is not broken. Amen. Hallelujah. సో మా డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీరు బాగా స్ట్రెయిన్ అయిపోయారు సార్. సండే ఐ వాజ్ యాక్చువల్లీ ప్రీచింగ్ 3 times, 2 services ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత డాడీ దగ్గర చెప్పడం. అండ్ దెన్ వన్ ఆఫ్ సాడ్ న్యూస్ ఆఫ్ ద పాసింగ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇట్ ట్రబుల్డ్ మీ సో మచ్. పొద్దున్న పడుకోలేదు. తర్వాత మండే ఐ వాజ్ ఫాస్టింగ్. మనం అందరం 1 meal ఫాస్ట్లో ఉన్నాం కదా. ఇవన్నీ సో మెనీ థింగ్స్ వర్ దేర్, బట్ ఎనీవే గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. సో వి టుక్ ఎక్స్రేస్ అండ్ ఆల్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. నథింగ్ ఈజ్ బ్రోకెన్. ఆమేన్. హల్లెలూయా. అంటే కాలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో నాకు తెలియదు, కానీ విరిగినంత నొప్పి వచ్చింది. అంటే ఎప్పుడు నెవర్ ఎవర్ ఐ ఫెల్ట్ ఎనీ అంత పెయిన్ అంతసేపు ఎప్పుడు నేను అనుభవించలేదు. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్. ఆమేన్. నాకేమనిపించిందంటే, ఇట్స్ నాట్ అబౌట్ ది ఫాల్, ఇట్స్ నాట్ అబౌట్ ది పెయిన్ ఇన్ ద లెగ్. అంటే లెగ్ ఇది లేకపోతే పడటం అది కాదు, కానీ సంథింగ్ బిగ్ హ్యాస్ పాస్డ్ అవే. చిన్నదాంతో పెద్దదేదో మిస్ అయిపోయింది, దేవుడు తప్పించాడు అనిపించింది. ఇట్స్ నాట్ అబౌట్ ద లెగ్ ఆర్ లేకపోతే పడటం వాయటం అది కాదు, బట్ గాడ్స్ ప్రొటెక్షన్ వాజ్ దేర్. హల్లెలూయా. సో అందుకే నేను చెప్తా ఉంటాను, దేవుడు మనకి ఆ ప్రేరణనిచ్చినప్పుడు మనం మిస్ అవ్వకూడదు. పెద్దవి కూడా చూడండి, పెద్ద డోర్స్కి
యూ హ్యావ్ స్మాల్ లాక్స్, చిన్న లాక్స్ ఉంటాయి. డోర్ అంత ఉంటుంది లాక్. మన లైఫ్లో పెద్ద బ్రేక్ త్రూస్ కూడా దేవుడు మనకిచ్చే చిన్న ప్రేరణల మీద ఆధారపడి ఉంటుంది. See, when God gives you small stirrings, don't neglect that. సో ఈ వీక్స్లో దేవుడు నాకు ఇచ్చిన ఆ స్టిరింగ్లో వన్ స్టిరింగ్ ఏంటి అంటే కంటిన్యూలీ ప్రే. Amen. Praying continuously, because I felt that this season I am fighting one of the toughest battles. Amen. Hallelujah. So thank God, చూడండి, మనం అనుకుంటాం చాలామందికి దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డౌట్స్, దే థింక్ పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పారు, ఎంత బిలీవ్ చేశారు, ఆయన ఎందుకు పడ్డారు, ఆయనకి ఎందుకు దెబ్బ తగిలింది అంటే, విషయం ఏంటంటే మీరు అనుకున్నది ఏం నాకు జరగల. మీలో కొంతమంది శాంతం నాకు ఇరిగిపోయింది అనుకుంటారేమో. ద థింగ్ ఈస్, ఐ వెంట్ త్రూ థింగ్స్ బట్ ఐ కమ్ అవుట్ విక్టోరియస్. అండ్ దెన్ ఐ ట్రై టు కీప్ దెమ్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. అంటే నేను సూపర్ హ్యూమన్ లాగా ప్రజెంట్ చేసుకుని ఎప్పుడు కూడా ఐ ట్రై టు టెల్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అవి ఎప్పుడు అయినా సరే నేను సిగ్గుపడను కూడా. And how God has brought me out, that's what I tell. See, when I am weak, then I am strong. Amen. Hallelujah. How the విషయం ఏంటంటే, I go through things, I come out as if nothing has happened. Amen. Hallelujah. ఆ పరిస్థితులు కూడా వెళ్తాను, కానీ అవి జరిగినట్టుగా అనిపించకుండా దేవుడు వాటి నుంచి బయటికి తీసుకుని వస్తాను. Amen. Hallelujah. 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 ఎందుకని అంటే మా దాంట్లో చాలామంది పడి ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా కనీసం ఒక ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా అయి ఉంటుంది. కొంతమంది వీక్స్ అండ్ వీక్స్ దే కుడెంట్ కమ్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనకి ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ లేదు. ఏమైనా Hallelujah. To God be the glory. But of course it was shooting అంటే చాలా సివియర్ పెయిన్, బట్ థ్యాంక్ గాడ్. Amen. Hallelujah. Hallelujah. సో దేవుడు నాకు ఇచ్చిన అది ఏంటి అంటే, see, when you continuously pray, you will dominate your bad season of life. మన లైఫ్లో ఏదైతే చెడ్డ సీజన్ ఒకటి ఉంటుందో దానిని మనం జయించగలుగుతాం, దాన్ని డామినేట్ చేయగలుగుతాం, ఆర్ దాంట్లో నుంచి మనము తప్పించబడతాం. దేవుడు మనకి ఆయన హీ విల్ గివ్ అస్ అన్యూజువల్ డెలివరెన్స్. సో మీరు కూడా ఏదన్నా పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు కంగారు పడిపోమాకండి, దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. ఆమేన్. Hallelujah. Hallelujah. Especially ఆ రోజు I was so stressed up with a lot of things, and one of the thing is the passing of a young doctor, 41 years old. 15 years back మన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఫ్రెండ్ హస్బెండ్, దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఆ టైంలో అన్న మేము అన్నీ ట్రై చేసాము, ప్లీజ్ ప్రే అంటే, దట్స్ ద టైమ్ ఐ రిమెంబర్ ఐ ప్రేడ్ and God touched them and then blessed them with the fruit of the womb, and of course people come have a different doctrine, different minds. నేను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, I understand those who don't understand, so I don't misunderstand because I understand. See, we must have a big heart, to understand people. కొన్నిసార్లు మనకి బాగా పెయిన్ఫుల్ అయితే మనం దూరంగా ఉంటాం, కానీ బట్ యూజువల్గా సమ్ పీపుల్ దే మే నాట్ బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ స్పీకింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ద థింగ్ ఇస్ లైఫ్ కదా, జీవితం ప్రెషస్. అండ్ దెన్ తను జస్ట్ వాటర్కో దేనికో పిల్లల కోసం మా కార్ని పక్కకు పార్క్ చేసి దిగి ఆ బూట్ ఓపెన్ చేస్తానికి నిలబడితే వెనకాల నుంచి I think లారీ సంథింగ్ వచ్చి it crushed him to death. What is sad
ఐ మీన్ థింకింగ్. దాని గురించి నేను చాలా 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 బాధపడుతూ ఉన్నా రోజు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ టెల్లింగ్ టు మై వైఫ్ ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్. మా తమ్ముడికి చెప్తా ఉన్నా, ఇంకో బ్రదర్కి ఫనీ గారికి చెప్తా ఉన్నా. బై ద వే ఫనీ గారు ఆ రోజు రాత్రి 12 గంటలకి 12:30కి వచ్చారు నాకు బాగాలేదని. ఉదయం 2:30-3 గంటల దాకా నా కాలుకు మసాజ్ చేస్తూ ఉన్నారు. వద్దని చెప్పిన. హీ వాస్ పుట్టింగ్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్, యూనో. మే ద లార్డ్ బ్లెస్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. సో ఐ టేక్ థింగ్స్, కొంతమంది కొన్నిసార్లు హౌ యు సీ ది వనరబిలిటీ, మన లైఫ్ ఎంత చిన్నది, ఎంత సూక్ష్మమైంది. అందుకనేసి వి మస్ట్ ఆల్వేస్ మూవ్ విత్ ద హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎప్పుడు కూడా మనం దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా, ఎంత ముందుకు తీసుకెళ్ళినా, ఎంత పైకి వెళ్ళినా, యూ మస్ట్ ఆల్వేస్ బీ హంబుల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను చాలా బాధపడ్డాను దాని గురించి. హౌ ఎంత సింపుల్గా లైఫ్ ఉండి ఇప్పుడు జరిగిపోయింది. దట్ ఆ పర్సన్ లేడు, ఇంకా 1 వీక్ అయిపోయింది. హ్యావ్ ఇట్ పాస్ట్. నేను అదే ఆలోచన చేస్తున్నా, మీకు ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి? నేను ఈరోజు ఈ వీక్ అంతా అదే ఆలోచన చేస్తాను, ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి ఇంకా మనకి. హౌ మెనీ క్రిస్మసెస్ ఆర్ లెఫ్ట్? మనం ఏమనుకుంటాం అంటే చాలా ఇయర్స్, చాలా ఉన్నాయి అది ఇదని అనుకుంటాం. బట్ యు సీ అవర్ టైం. ఒక మనిషి కరెక్ట్గా 100 క్రిస్మస్లను ఉంటాయా? జస్ట్ ఇమాజిన్ చేయండి, అట్లీస్ట్ 100 క్రిస్మసెస్. Yeah. By the grace of God, I had 42 Christmases. అది మనకు సగం తెలిసేసరికి చాలా టైం అయిపోయింది. అవునా? దేవుని రాకడ ఆలస్యం అయితే మేబీ ఇంకా 50 క్రిస్మస్లు ఉన్నాయేమో. ఏమే 50 అంటే ఏంటి? 50 రూపాయలు లాగా అనిపిస్తుంది నాకు అది. జస్ట్ లైక్ జస్ట్ డబుల్ డిజిట్. అంటే మన లైఫ్, మన దినాలు గడిచే కొంది మనం ఏం చేయాలంటే వీ మస్ట్ లివ్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో ఐ యామ్ గోనా ప్రీచ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ సర్మన్స్ టుడే. లాస్ట్ వీక్ నేను ఎక్కడ ఏం చేశాను అక్కడ స్టార్ట్ చేస్తాను. హౌ గాడ్ హర్డ్ ద ప్రేయర్స్ ఆఫ్ డేవిడ్. 1 Samuel chapter 15 and verse 31. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. సో ఐ వాంట్ యు టు కంటిన్యూ ప్రేయింగ్ దిస్ ప్రేయర్. ఏంటి అంటే, లార్డ్ గివ్ unto me the spirit of wisdom and revelation in the knowledge of you. తండ్రి, నేను తెలుసుకున్నట్టు ఎందు నాకు జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన ఆత్మ. మన లైఫ్లో దేని గురించన్నా మనకు అండర్స్టాండింగ్ లేకపోవచ్చు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏసీ ఎలా పనిచేస్తుంది మనకు తెలియకపోవచ్చు, పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి తెలియకపోవచ్చు, ఒక మెషినరీ ఎలా పనిచేస్తుంది తెలియకపోవచ్చు. There can be 1,000 things that we do not know. మనకు తెలియనివి అనేకమైన విషయాలు ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని గురించి మాత్రం ఒక్క రవ్వ కూడా తెలియకుండా ఉండకూడదు. మన యొక్క మనోనేత్రంలో వెలిగించబడి ఉండాలి. అంటే దేర్ షుడ్ బి నో డార్క్ పార్ట్ అబౌట్ గాడ్స్ కాలింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీని కొరకు పిలిచాడు, ఈ పని నిమిత్తం ఆయన నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఏం అనుగ్రహించాడు, దేవుని యొక్క శక్తి ద్వారా నేను ఏమి చేయగలుగుతాను, దీని గురించి, ఈ 3 విషయాల గురించి మనకి ఏ మాత్రం కూడా ఒక్క చీకటి కోణం కూడా, లేకపోతే 1 డార్క్ ఏరియా కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. See, you must know about your call. You must know about your power. In other words, what you can do. And number 3, you must know what you should do. ఏమి చేయగలమో తెలియాలి, ఏమి చేయాలో తెలియాలి.
ఎందుకని అంటే యూ డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ థింగ్స్ దట్ వర్ నాట్ ఇన్ ది అసైన్మెంట్. మన యొక్క శక్తి సామర్థ్యాలు, ఎమోషన్స్ కానీ ఏవి కూడా దేవుడు మనల్ని పిలవని దాని కొరకు కొంచెం కూడా వృధా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ వెరీ వెరీ ఫ్యూ క్రిస్మసెస్ లెఫ్ట్. కమ్ ఆన్, హల్లెలూయా. చాలామంది ఎల్లకాలం జీవిస్తాం అనుకుంటున్నారేమో. లెట్ మీ టెల్ యూ, సీ యూ హ్యావ్ లిమిటెడ్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్ and then you have to fulfill God's plan. Amen, hallelujah. అందుకనే ఊరికనే ఫైట్స్ పెట్టుకోమాకండి. ఎవరన్నా కొంతమంది జీవిత కాలం అదే పంతం, అదే పట్టింపు, లేకపోతే అదే ఫైట్ పెట్టుకుంటారు. వాళ్ళని మీ లైఫ్లో నుంచి పక్కన పడేసేయండి. ఆమేన్, హల్లెలూయా. And then concentrate on what God has called you. Amen. So one of the saddest stories in the Bible, దేవుని యొక్క వాక్యంలో చాలా చాలా సాడ్ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ అబ్షాలోం. అబ్షాలోము తల నుంచి అరికాలి వరకు లోపము లేనివాడు, ఎంత అందగాడు. దావీదుకున్న అందమంతా అబ్షాలోములో పోసి పుట్టాడా అన్నట్టు అందగాడు. అబ్షాలోము జుట్టు గురించి చెప్పబడింది, ఎవ్వరు జుట్టు గురించి చెప్పబడలా. Absalom is so beautiful. Let me tell you, ఈరోజున చాలా మందికి they have talents, but they don't know how to divert or direct those talents. చాలా మందికి స్కిల్స్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, వాటిని దేంట్లో పెట్టాలో తెలియదు. Absalom is one of that kind of person who wasted his talent, who wasted his grace. తనకి స్వతహాగా దేవుడిచ్చిన కృపను అబ్షాలోం వేస్ట్ చేసుకున్నాడు. నాకు చాలా విచారం అనిపించింది. ఈరోజున ఎంతమంది ఎలా చనిపోతున్నారో చూస్తే, అబ్బాయి వెళ్తుంటే పోలీస్ అతను జస్ట్ అడ్డుపడి తాళం తీస్తానికి ప్రయత్నం చేస్తారు కదా, అట్లా ఏదో చేయి పెట్టి కీ తీయడానికి ఇలా ప్రయత్నం చేస్తే అబ్బాయి ఇలా తప్పించుకొని వెళ్తున్న బొలెరో కింద పడి చనిపోయాడంట. 2 seconds, జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2 seconds. అంటే మనం ఊహించటానికి కూడా వీల్లేదు. జస్ట్ నిన్న 18th March 18th, somebody, a young man who is as tall as 6 feet 2 inches ఉంటాడేమో. మరి ఎంత ఎత్తున్నాడు, he looks like a film actor. జిమ్ నుంచి దిగి కారు ఫార్చునర్ తోలుతా ఉన్నాడు చండీగఢ్లో. somebody came in a bike and shoot him 6 rounds, died immediately. అబ్బాయిని చూస్తే నాకు చాలా హృదయం అంతా ఒకలాగా తరుక్కుపోయింది నాకు. I know the story, he's in a real estate business, very very young, చాలా చాలా యవనస్తుడు. ఎవరైనా చూస్తే అరే అతనికి లాగుంటే బాగుండు కదా నేను కూడా అనుకునే విధంగా ఉన్నాడు అబ్బాయి. వెరీ టాల్, లుకింగ్ హ్యాండ్సమ్. అండ్ రీసెంట్లీ ఇంకా ఏ వార్తలు ఎక్కువైపోయింది, నేను ఎక్కువ చదవట్లేదు. నేను ఈస్ట్ గోదావరి సమ్వేర్ దేర్ సంబడి ఎంతమంది 7 బీటెక్ స్టూడెంట్స్ వెళ్ళారు, దాంట్లో 4 people were killed. ఎవరు మినిస్టర్ ట్వీట్ చేస్తే చదివాను నేను దాన్ని ఎక్స్లో. ఇంకో డీప్ వెళ్తే నా మైండ్ పాడైపోద్దామని నేను చదవలేదు. 2 bodies were missing, second year BTech students. Now my question is, what is the assignment that you are there? సడన్గా అలా వచ్చిందంట, పిల్లలు కొట్టుకెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఈ యాక్సిడెంట్ అయిపోయిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, చిన్న పిల్లోడు కంటే భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. The value of life. I was talking about a Christian doctor who passed away. A భార్య అంత అల్లాడిపోతూ ఉంటుంది. And I know her. May the Lord comfort that family, 2 young children. Yeah.
ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు ఇవన్నీ పక్కన పెడతారు. టు జడ్జ్ ఈజ్ నాట్ అవర్ జాబ్. ఎవరిని కూడా మనం ఏది అనడానికి మనకి ఏ హక్కు లేదు. బట్ యాజ్ యూ అబ్జర్వ్ లైఫ్, యాజ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ లైఫ్, మన జీవితాన్ని పరిశీలన చేసే వ్యక్తులంగా ఏ జ్ఞానం మీకు బోధపడతా ఉంది? వాట్ ఈస్ దట్ విజ్డమ్ దట్ ఈస్ యువర్ గెటింగ్? అండ్ ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, సమయాలు 2వ గ్రంథం, దావీదు తన సొంత కొడుకు యొక్క ఆ తిరుగుబాటుని ఫేస్ చేస్తున్న పరిస్థితి. యూ విల్ సీ హైస్ అండ్ లోస్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో హైస్ లోస్ చూస్తూనే ఉంటాం. బట్ వాట్ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ లో సిచ్యువేషన్ ఈజ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందలి విశ్వాసము మనము దీన దశలో ఉన్న, లేకపోతే దీన పరిస్థితిలో నుంచి, ఆ దీన దశ నుంచి మనల్ని పైకి తీసుకొని వస్తుంది. Amen. And here is Absalom, who rose up against David, and David's beginning to pray against the people that were counseling Absalom. So let's read verse 30. 30వ వచనం నుంచి చదువుదాం. 15వ అధ్యాయం, 2 Samuel chapter 15, and let's read from verse 30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. కింగ్ అబ్బా is a king, he cannot fight his own son. It's very sad. పాదరక్షలు లేకుండా, the greatest king in the entire history of Israelites, గొప్ప రాజు, ఒలివ చెట్ల కొండ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళుచు అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. I am moving into a dimension of prayer. మీ బిడ్డలని ఎవడెవడు ఏ ఆలోచనతో చెప్పి చెడుపుతున్నాడో వాళ్ళందరి ఆలోచనలు దేవుడు చెడుపునుగాక. Praying, you have the power to pray over the thoughts, over the counsel that is coming to our people. ఎందుకంటే అహీతోపెలు యొక్క కౌన్సిల్ కనుక దావీదు వింటే అబ్షాలోమే గెలుస్తాడు. the application, the story is different, but the application I'm telling you to connect the application ఏంటి అంటే, anything that is causing you to fall, ఎవరైనా మీ కుటుంబం పడిపోవటానికి, లేకపోతే మీరు పడిపోవటానికి, లేకపోతే మీరు ఓడిపోవటానికి ఎవరెవరు లేస్తున్నారో, వాళ్ళకి ఎవరెవరు ఏమేమి ఆలోచనలు ఇస్తున్నారో అవి గనక అప్లై చేస్తే ఖచ్చితంగా మనం పడిపోతాం. ఖచ్చితంగా మనం యూ మైట్ ఫాల్, ఖచ్చితంగా యూ మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. వాటన్నిటికి వ్యతిరేకంగా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. Oh boy, hallelujah. Make the counsel of Ahithophel foolishness. Come on, let's continue reading. చదువుదాం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఏముంది అక్కడ? ఏంటిది అది? దేవుని ఆరాధించే స్థలం ఒకటి. Oh boy, hallelujah. మీ జీవితంలో, మీ శ్రమల్లో మీరు దేవునికి ఆరాధించే స్థలం మాత్రం మిస్ అవ్వకూడదు. చాలామంది అంటే ఏంటి రాలేదంటే అదే బాగాలేదు, ఏంటి రాలేదంటే బాగాలేదు బ్రదర్, ఏంటి రాలేదంటే మాకు ఇట్లా ఉంది, ఏంటి రాలేదంటే. నో, యూ షుడ్ నెవర్ ఎవర్ మిస్ మీటింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్ ఇన్ యువర్ లోయెస్ట్ స్టేట్.
మన లైఫ్లో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిని కలుసుకునే టైం మాత్రం. నేను లేవియా కాండం చదువుతూ ఉన్నాను, ఊరికి వచ్చిన జ్ఞాపకం చేస్తాను. లెవిటికస్ చాప్టర్ 23 లాస్ట్ వచ్చిన 44 వచ్చిన. అట్లు మోషే ఇశ్రాయేలీలకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. నాకు ఈ మాట సడన్ ఇట్లా స్టిక్ అయిపోయింది. So Moses declared to the sons of Israel the appointed times of the Lord. What are the appointed times of the Lord? ఇక్కడ ఏమన్నా ఈ దేవుడు నియమించిన కాలములు ఏంటి? The appointed times of the Lord. So ఈ అధ్యాయం అంతా ఏమని రాయబడిందంటే, it talks about people fasting and praying on the great atonement day. Now same chapter verse 32 32వ వచనం. అది మీకు మహా విశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. అకార్డింగ్ టు Jewish calendar, see, the day doesn't start from morning to evening. It starts from evening to evening. అంటే కంప్లీట్ ఒక రోజు, అంటే ఎలాగంటే ఈరోజు సాయంత్రం 6 o'clock స్టార్ట్ అయితే రేపు మరుసటి రోజు సాయంత్రం 6 o'clock ఎండ్ అవుతుంది. సో యూజువల్గా ఫాస్టింగ్, ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ 6 o'clock in the evening, if you end 6 o'clock the next day, అది 24 hours fast. That is the real fasting. That's how the Jews do. యూదులు చేస్తారు. సో విశ్రాంతి దినం ఆచరించేటప్పుడు సాటర్డే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి 6 o'clockకి. Are you here with me? Okay. So the high day, మహా విశ్రాంతి దినం, Jesus was crucified on the high day. Are you here with me? So come on, let's read it. చదువుదాం. సో 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరపవలెను. ఇవేంటి? the Lord's appointed times. ఇదేంటంటే మోసెస్ డిక్లేర్ టు ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ది అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నియామక కాలం, ఇది నియమము. వాళ్ళు ఆచరించాలి, వాళ్ళు కనపడాలి, వాళ్ళు ఉపవాసం ఉండాలి, లేకపోతే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, ఇవి చేయాలి, తమను తగ్గించుకోవాలి. దే మస్ట్ బ్రింగ్ ది ఆఫరింగ్స్. నౌ 37 వచనం. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీరు ఏంటిది? దానములిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణనిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమద్రవ్యం నేమి, దహనబలి ద్రవ్యం నేమి, నైవేద్యము నేమి, బలినేమి, పానీయార్పణములేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. మీరు పర్సనల్గా ఆఫరింగ్స్ ఇచ్చే కాన్వకేషన్ ఇవన్నీ కాకుండా దీస్ ఆర్ ది లార్డ్స్ అపాయింటెడ్ డేస్, టైమ్స్. నాకు నచ్చిన మాట ఏంటంటే ది అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నియమించిన కాలం. నువ్వు మందిరానికి రావడం దేవుడు నియమించిన కాలం. చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధికి రాకుండా నాకు ఈ పని ఉంది బ్రదర్, నాకు సడన్గా ఈయన వచ్చాడు బ్రదర్, సడన్గా వాళ్ళు వచ్చారు బ్రదర్, సడన్గా నేను లెగలేదు బ్రదర్, సడన్గా నాకు ఇంపార్టెంట్ ఇది వచ్చింది బ్రదర్. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. యూఆర్ మిస్సింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దీస్ ఆర్ గాడ్స్ అపాయింటెడ్ టైమ్స్. దీన్ని మనం నిజంగా అర్థం చేసుకుంటే, సి వెన్ యూ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ దేవుడు నియమించిన కాలములు ఈ రీతిగా ఉంటాయి, వాటిని మనం మిస్ అవ్వకూడదు. మనం ఎరిగి మనం వాటిని ఘనపరిస్తే ఏమైందంటే దేవుడు మన లైఫ్లో నియమించిన కాలముల్లో అన్నీ సమకూడి చాలా చక్కగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. If you honor God with the times that He has appointed, దేవుడు మన లైఫ్లో కూడా ఆయన కొన్ని అపాయింట్మెంట్ చేసి పెడతాడు. ఆయన
హల్లెలూయా. లాట్ ఆఫ్ డిలేస్ ఇన్ లైఫ్. చాలాసార్లు మన లైఫ్లో డిలేస్ అవ్వచ్చు, లేకపోతే some of the things that they do not work on clock. It's because you don't work in God's clock. దేవుడు నియమించిన కాలములను చాలా మంది they don't honor that. Are you here with me? Now come on, what are we reading now? ఏం చదువుతున్నాం? దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేది. అందుకని అది ఎక్కి వెళ్తున్నాడు. దావీదేం పిచ్చోడు కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం బాగాలేని సమయంలో మనం వెళ్ళాల్సింది ఫ్రెండ్స్ ఇంటికి కాదు, దేవుని ఆరాధించే స్థలంకి వెళ్ళాలి. ఆమేన్. మన ముఖానికి ముసుగేసుకున్న, కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఆరాధించగలగటం అది ఆరాధన. ఆమేన్. ఇన్ అదర్ వర్డ్స్, మనం ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత ఇబ్బందులో ఉన్నా, ఎంత హ్యూమిలియేషన్లో ఉన్నా సరే, వి మస్ట్ బి ఏబుల్ టు వర్షిప్ ద లార్డ్. ఆమేన్. స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చదవండి సిస్టర్. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద దూల వేసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారంగా ఉందువు. నీవు పట్నంలోకి తిరిగిపోయి, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు. కాబట్టి రాజనగరి యందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యుద్ధకు వర్తమానం చేయమని చెప్పి అతన్ని పంపివేశను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణంనకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. So you see, David is praying against the counsel of Ahithophel, and then దావీదు తన ఫ్రెండ్ని ఆ అహీతోపెలు యొక్క ఆలోచనను డైవర్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న సమాచారాన్ని చెప్పడానికి పంపిస్తూ ఉన్నాడు. ఇఫ్ యు సీ చాప్టర్ 16, డేవిడ్ ఇస్ కర్స్డ్. దావీదును క్షపిస్తాడు. ఫ్రమ్ వర్స్ 5 షిమాయి వచ్చి he begins to curse. చూడండి, పీపుల్ వెయిట్. కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు దొరుకుతానా ఈ మనిషి, నాకు అతడి మీద ఉన్నంత అదంతా కక్కేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటారు. సో పీపుల్ వెయిట్ ఫర్ యువర్ లో మూమెంట్. బట్ వాట్ కంట్రోల్స్, వాట్ బ్రింగ్స్ యూ అవుట్ ఈస్ ప్రేయింగ్ ఆల్ టైమ్. Hallelujah. Always and all times. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం. The only thing that controls your bad seasons is prayer. Amen. మీ భవిష్యత్తుని మీరు ప్రేమించిన వాళ్ళైతే మీరేం అర్థం చేసుకుంటారంటే, you will be somebody that will continually pray. Amen. నా 11వ వచనం చదువుతాం. 16వ అధ్యాయం. ఊరికే మీకు కొన్ని వచనాలు చూపిస్తున్నాను అంతే. అభిషేతోను తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యము. ఈ బెన్యామీన్ని మాట్లాడడం తప్పేముంది. వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాడిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అబ్బా, హల్లెలూయా. అంతే కూర్చుని నా టైం రాని చెప్తా వీడి సంగతి, నోట్ చేయండి నిక్షేమే. See, it's not your part. See, దీని అందుకని చెప్తాను, God is rewarding the attitudes. చూడండి, రాజు ఏదైనా చేయగలడు. గబుక్కున అక్కడ ఒక మాట ఒకరికి సైగ చేస్తే, క్షమేని చంపేస్తే ఎవడు అడగను కూడా అడగడు. He is king. Will anybody question the king?
నో. ఒకవేళ యెహోవా ఏం చేస్తాడంటున్నాడు, యెహోవా నాకు మేలు చేయునేమో, నాకు మేలు, ద లార్డ్ విల్ రిటర్న్ గుడ్ టు మీ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ కర్సింగ్ దిస్ డే. ఓ బాయ్, మే ద లార్డ్ రిటర్న్ గుడ్ టు యూ ఫార్ ద కర్సెస్ దట్ పీపుల్ పుట్ ఆన్ యూ. మనుషులు ఏమేమి శాపములు, ఏమేమి దూషణలు, ఏమేమి మాటలు మీ మీద పలుకుతున్నారో వాటన్నిటినీ బట్టి దేవుడు ఆయన మేలుగా మార్చునుగాక. Hallelujah. You were still winning on a bad day. Amen. Hallelujah. Hallelujah. మీకున్న చెడ్డ దినములు కూడా మీరు విన్ అవటువంటిది. సి ద విన్నింగ్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్ ఏంటి అంటే, హీ డజంట్ టేక్ థింగ్స్ పర్సనల్, హీ టేక్స్ థింగ్స్ స్పిరిచువల్. మనకు ఆ విన్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ప్రతిదీ పర్సనల్గా తీసుకోకూడదు. ద లార్డ్, వై హీ హ్యాస్ టు బ్రింగ్ ద లార్డ్ దేర్. నా 14వ వచనం, రాజున తనతో కూడున్న జనులందరూ బడలిన వార యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. They were all with him, arrived weary, and he refreshed himself there. I like it, he refreshed himself there. The king and all the people were with him, arrived weary, and he refreshed himself there. A powerful story. మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, యు మస్ట్ నో హౌ టు ఆపరేట్. ఫ్రమ్ ఏ హార్ట్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ నాట్ కన్ఫ్యూజన్. మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో నుంచి మన జీవితాన్ని జీవించకూడదు, ప్రత్యక్షతలో నుంచి జీవించాలి. సమస్య ఎంత బలంగా, ఎంత బరువుగా మన మీద పడినా సరే, యు మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే, బికాస్ ఆఫ్ యూ లీనింగ్ ఆన్ ద లార్డ్ ఆన్ యువర్ బ్యాడ్ డేస్. మీకున్న ఆ చెడ్డ దినములలో దేవుని మీద ఆధారపడటంలో నుంచి వస్తుంది ఆ బలం. హల్లెలూయా. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. 20వ వచనం చదువుదాం, వర్స్ 20. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, చాలు. ఒక ఆలోచన, ఒక బ్యాడ్ ఆలోచన ఇస్తాడు, అది నాకు చదవటం ఇష్టం లేదు. 23వ వచనం చదువుదాం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా, దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లా ఎంచుచుండిరి. ఇప్పుడు అబ్షాలోము పిలిచి అహీతోపెలు ఆలోచన అడుగుతాడు. చాప్టర్ 17 verse 1. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీకు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇజ్రాయేలు వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడను. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఐడియాస్. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము విడినట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోమునకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతను అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలకు పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. ఏం అసలు దావీదుతో ఉన్న మనుషులు అసలు చూడండి, వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఎట్లా ఉందో చూడండి. అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుక బంటి వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని
నీకు తెలియను. నేను ఎందుకు ఈ వచనాలు చదివిస్తాను, మీరు ప్రార్థన చేసేట చేయాలి. అడవిలో ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసు. ఇందాక ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తా ఉంది. ఒక పాప వెటర్నరీ డాక్టర్ వాళ్ళ సీనియర్ ప్రొఫెసర్ ఎవరో, షీ వాజ్ డీలింగ్ విత్ హిపోపోటమస్. జూలో ఆ హిపోపోటమస్ డెలివరీకి వీళ్ళేదో డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు, సంథింగ్ దే ట్రైంగ్ టు డూ. ఆ టైంలో అది యాజిటేట్ అయిపోయిందంట. హిపోపోటమస్ యాజిటేట్ అయిపోయి ఆ డాక్టర్ని కాల్తో తంతే బాడీ అంతా విరిగిపోయింది, ఎక్కడికెక్కడ విరిగిపోయిందంట. ఎక్కడికక్కడ విరిగిపోయి ఐ థింక్ షీఈస్ ఆల్ హర్ థింగ్స్ కేమ్ అవుట్ అండ్ షీ డైడ్ ఆన్ ద స్పాట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో వెరీ సాడ్ స్టోరీ. నాకు పాప చెప్పి చాలా బాధపడతాను. షీఈస్ వెరీ క్లోజ్ టు హర్. ఒక అంటే అది డెలివరీ ప్రాసెస్లో ఉంది. అది డెలివరీ చేయడానికి డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారు. అండ్ సమ్వేర్ ఇట్ గాట్ ఇరిటేటెడ్. నీ దగ్గర నుంచి ఏదైనా పోతే నువ్వు కూడా అట్లాగే ఉండాలి. మీ లైఫ్లో ఏదైనా జరగకుండా ఆగితే ఎట్లా ఉండాలంటే యువర్ హార్ట్ షుడ్ బి ఇన్ దట్ ప్లేస్ ఆఫ్ బర్నింగ్. హల్లెలూయా. యూ షుడ్ నెవర్ బీ ప్యాసివ్ వెన్ థింగ్స్ వర్ నాట్ రైట్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో పరిస్థితులు ఏమి సరైన రీతిలో లేకపోతే మనం ఏ మాత్రం కూడా ప్యాసివ్గా ఉండటానికి వీల్లేదు. సో నీ తండ్రితో ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఎలుగుబంటి తన పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధం నందు ప్రవీణుడు. నీ తండ్రి ఏమన్నా ఏమనుకుంటా నీ తండ్రి గురించి. నీ తండ్రి యుద్ధం నందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. ఏంటిది అది? అద్భుతమైన మాట. A champion will never live a civilian's life. A prayer will never live with the people who are normal. నువ్వు ఎక్కువ జనులతో బస ఏడున్నావంటే ఇక్కడ బస. ఎప్పుడు అడిగినా సరే ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్లో బస, ఏదో ఒక కొట్టు దగ్గర బస. ఎప్పుడు ఏదో ఒక స్టేటస్ అప్డేట్ ఉంటుంది, స్నాప్లోనో వాట్సాప్లోనో. If you are somebody who wants to see the hand of God, you cannot live with normal people. You are a warrior. Come on, hallelujah. Hallelujah. You're somebody that has to take territories. Amen. Hallelujah. మనం స్వాధీనపరచుకోవాల్సినవి అనేకమైనవి ఉన్నాయి. నీ తండ్రి యుద్ధం నందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. అబ్బా, కమ్ ఆన్, హల్లెలూయా. నీ శ్రమ దినములో నువ్వు గుహలో ఉండాలి. You must know when to hide and when to appear. Amen. Hallelujah. God is calling you to your guha season in the name of Jesus, so that you can dominate the tough things in your life. మీ లైఫ్లో ఉన్న భయంకరమైన కష్టమైన పరిస్థితులను ఏలునట్లుగా. Hallelujah. Hallelujah. నీ తండ్రి చదవండి సిస్టర్. గుహలో ఏదో ఒక గుహయందు మరి ఏ స్థలమందు దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షంలో ఉన్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు. ఏం మాటలు చెప్తున్నాను అసలు. నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. నీ తండ్రి మనుషులతో ఉండడు. నీ తండ్రి గుహలో ఉంటాడు.
నీ తండ్రి మహాబలాఢ్యుడు. హల్లెలూయా. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు. అబ్బా, ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము నీ గురించి, నా గురించి, మన గురించి అట చెప్పుకుందరు గాక. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ది యాటిట్యూడ్, రెండు యాటిట్యూడ్స్. ఇప్పుడు హ్యూమిలిటీ చెప్పే కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే దే గోయింగ్ ఇన్ టు హ్యూమిలియేటెడ్ సిచ్యువేషన్. హ్యూమిలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ ట్రైంగ్ టు హ్యావ్ దిస్ హ్యూమిలియేటెడ్ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. హ్యూమిలిటీ అంటే తగ్గించుకుంటాం. హ్యూమిలియేషన్ ఏంటి అంటే నేను పనికిరానోడిని, నేను దుమ్ముని, నేను కుక్కని, నేను పందిని. కొంతమందికి ఏంటంటే వాళ్ళ గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ది గో ఇన్ టు అదర్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ కన్సిడరింగ్ దెమ్సెల్వ్స్. చూడండి, యూ మస్ట్ బి హంబుల్, అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ బి వెరీ బోల్డ్ ఇన్ గాడ్. దేవుడు నా పక్షమున ఆయన ఏమి చేయబోతున్నాడో అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దాన్ని బోల్డ్ ఇన్ యువర్ ఫెయిత్, బోల్డ్ ఇన్ యువర్ కన్ఫెషన్, బోల్డ్ ఇన్ హ్యావ్ యూ ఫేస్ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్. మీరు మీ జీవితాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు, మీ పరిస్థితులను ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఆ విషయంలో ఎప్పుడు కూడా నాకు చేత కాదులే, నేను ఇది అయిపోతుందిలే, నాకు ఈ కెపాసిటీ లేదులే, నేను ఇదంతా ఇక్కడ ఇది ఆపేస్తాలే. యూ షుడ్ నెవర్ టాక్ దిస్ లాంగ్వేజ్. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడు ఏదో టైంలో ఆఖరికి నా చేతిలో నుంచి ఆ చివరి పోస వెళ్ళిపోతుంటే దేవుడు ఆ టైంలోనే ఏదైనా చేస్తాడేమో నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. See, you should be very, very confident in God. దాన్ని నేనేమంటానంటే విశ్వసించు మన ఎడల ఆయన కనపరచు అపరిమితమైన తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో. సో యూ మస్ట్ హ్యావ్ రెవల్యూషన్ అబౌట్ గాడ్, రెవల్యూషన్ అబౌట్ యువర్ కాల్, రెవల్యూషన్ అబౌట్ వాట్ యూ హ్యావ్. దేవుడు మీకేం అనుగ్రహించాడు, అండ్ రెవల్యూషన్ అబౌట్ వాట్ యూ క్యాన్. నువ్వు ఏమి చేయగలవు దాని గురించి ప్రత్యక్షత. Hallelujah. Hallelujah. May God give you some serious revelation. Then I am comparing with the book in James chapter 1. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంతో నేను కంపేర్ చేస్తాను. మార్నింగ్ సర్వీస్లో నేను ఈ ఫుల్ పిక్చర్ తీసుకున్న టైం తక్కువ ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ పిక్చర్ హియర్. చాలామంది ఎట్లా ఉన్నారంటే వాక్యమును విని వెళ్ళిపోతున్నారు. 22వ వచనం అనుకుంటే సిస్టర్, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి. చూడండి, వినువారు మాత్రమే. See, if you just hear the word, you are deluding yourself, you are deceiving yourself. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించు వారునై యుండుడి. జస్ట్ వినేవారంగా మనం ఉండకూడదు. వాక్యము వినినది మన లైఫ్లో అది పని చేయాలి. ఆ వినిన వాక్యము మనలో శరీరము ధరించాలి. వినిన వాక్యము మనలో కార్యసిద్ధి కలిగించాలి. The word that we heard must work in our life. Now the next words తర్వాత వచనం ఏమని రాయబడింది? ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. అద్దములో తన సహజ ముఖమును చూచుకొని నా మనుషుని పోలియున్నాడు. వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే వాడు అద్దములు తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. సహజ ముఖమును వింటే చూడండి, హియరింగ్ విల్ గెట్ యూ టు ఓన్లీ సర్టెన్ లెవెల్. ఫ్రమ్ హియరింగ్ టు
becoming a doer or hearing to becoming. వినిన దగ్గర నుంచి మనం ఆ రీతిగా మార్చబడే స్థితికి వెళ్ళాలంటే ఏంటి? వాట్ ఈస్ ద బ్రిడ్జ్? వినిన తర్వాత చాలామంది అద్దములో చూసి తమ యొక్క ఫేస్ని ఎట్లా మర్చిపోతారో అట్లా వాక్యమును వినిన వారు కూడా ఆ రీతిగానే ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారు? నా తర్వాత వచ్చిన వాట్ ఇస్ ఇట్ సేయింగ్? వాడు తను చూచుకుని అవతలికి పోయి తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడు మర్చిపోవును కదా, వెంటనే మర్చిపోవును కదా. ఈ మాట నేను ఒక వారం రోజుల నుంచి ఏడుస్తున్నా. ది టచ్డ్ మై హార్ట్ సో మచ్. He has immediately forgotten what kind of person he was. Immediately forgotten what kind of person he was. నీకు సమస్య వచ్చినప్పుడు you are immediately forgetting what kind of person you are. నీకు నొప్పి వచ్చినప్పుడు you are forgetting immediately what kind of person you are. నీ మీదకి శత్రువులు లేచినప్పుడు you are immediately forgetting what kind of person you are. నీ మీదకి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా టెంప్టేషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఏదైనా అక్రమం వచ్చినప్పుడు యు ఆర్ ఇమ్మీడియట్లీ ఫర్గెటింగ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఈరోజు మీ ఆఫీస్కి ఏ పర్సన్ అనుకొని వెళ్తున్నావు? సీ హౌ యు ఆర్ ఫేసింగ్ ద ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ ది ఇమేజ్ దట్ యు ఆర్ క్యారింగ్ విత్ యువర్ సెల్ఫ్? మీతో పాటు మీరు తీసుకెళ్ళే మీ యొక్క అవుట్లుక్ ఏంటి? మీరు ఏ వ్యక్తిగా మీరు మీ లైఫ్ని ఫేస్ చేస్తున్నారు? ఆర్ యూ ఫేసింగ్ యువర్ లైఫ్ విత్ దట్ న్యాచురల్ ఫేస్, ఆర్ ఆర్ యూ ఫేసింగ్ యువర్ లైఫ్ విత్ ద సూపర్ న్యాచురల్ నేచర్? మీకున్న అసాధారణమైన దేవుని యొక్క స్వభావం బేస్తో మీరు ఎదుర్కొంటున్నారా, లేకపోతే సహజమైన మనుషుల్లాగా అందరికి లాగానే మీరు జీవితాన్ని ఫేస్ చేస్తున్నారా? ఇమ్మీడియట్లీ ఫర్గాటన్. ఓ బాయ్, ఆ మాట నన్ను కదిపిచ్చేస్తా ఉంది. ఇమ్మీడియట్లీ ఫర్గాటన్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఇస్. ఇమ్మీడియట్లీ ఫర్గాటన్. ఈరోజున చాలామంది మర్చిపోతున్నారు కనుకనే దే వర్ నాట్ ఏబుల్ టు సీ వట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. చూడండి, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే చాలా సంవత్సరాలు ఏదో రక్షించబడి విశ్వాసిగా ఉండటం వల్ల, మనం ఎదగటం వల్ల, లేకపోతే అంటే ఆ జర్నీ కొనసాగటం. యూ థింక్ దట్ ఏజ్ విల్ బ్రింగ్ మెచ్యూరిటీ. నో, ఏజ్ డజంట్ బ్రింగ్ మెచ్యూరిటీ. అందుకని ఏమని తిడతారంటే చాలామంది, నీకు వయసు పెరిగే కొద్ది ఏం పెరుగుతుంది? చాదస్తం పెరుగుతుందని తిడతారు. అవునా పెద్దలు? అవును. ఎందుకంటే వాళ్ళకి ఏజ్తో పాటు జ్ఞానం ఏం పెరగదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏజ్ అవటం వల్ల వాళ్ళు ఏదంటే అది చేయాలనుకుంటారు. అది ఇంకా అంటే ఏజ్ని బట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు అని. ఇంకా వాళ్ళకి ఏమేమి పైశాచిక కోరికలు ఉన్నాయో అవి వాళ్ళు ఏజ్లో ఉన్నప్పుడు, అంటే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు అవి జరగలేదు, వీళ్ళు ఏజ్ పెరిగిన తర్వాత అవి నెరవేర్చుకుంటారు. అది సింపుల్. ఏజ్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇయర్స్ విల్ నాట్ గివ్ విజ్డమ్. That's what Job's friend says. Increased years, age will not speak wisdom. It's the breath of God in the man that gives wisdom unto it. Amen. I thought age would speak and increased years would give learning, but no, it's the breath of God in the man that gives wisdom unto it. But I want you to zero in on this one thought. వాక్యమును వినివాడు, విని వెళ్ళిపోయేవాడు ఎట్లా ఉన్నాడంటే వాడు మర్చిపోతున్నాడు. ద స్క్రిప్చర్ బ్యాక్ అగైన్. ఇమ్మీడియట్లీ ఫర్గెట్స్. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. తను ఎట్టివాడో అటు వెళ్ళగానే డాక్టర్ రిపోర్ట్ వస్తుంది, ఇమీడియట్గా మర్చిపోతున్నావు. ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదో అన్నారు, ఇమీడియట్గా మర్చిపోతున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఏదో ఉంది, ఇమీడియట్లీ యు ఆర్ ఫర్గెటింగ్ ఇమీడియట్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. కానీ వాళ్ళందరూ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇమీడియట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ.
వర్కింగ్ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. ఇన్ అదర్ వర్డ్స్, మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే దట్ ఐఎమ్ గాడ్ ఇంజనీర్ ప్రొడక్ట్. నాలో ఎవరు పనిచేసినా నేను ఫెయిల్ అవుతానేమో కానీ దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఐఎమ్ బిల్ట్ ఓన్లీ టు సక్సీడ్ అండ్ నాట్ టు బి ఎ ఫెయిల్యూర్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఖచ్చితంగా గెలవటానికే పుట్టాను. ఖచ్చితంగా గాడ్ హ్యాస్ బ్రాట్ మీ ఓన్లీ టు బి ఎ సక్సెస్. దట్స్ వాట్ యూ షుడ్ హ్యావ్. You're immediately forgetting what kind of man you are. And how you face life. మీరు లైఫ్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు? See, is it the natural phase? Now, ఇప్పుడు దాంట్లోనికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే the next words. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి. There are no other steps. There are no hidden steps. There are no different steps. There is only one step. అదేంటంటే the complete step. Amen. Hallelujah. The perfect law of liberty. Hallelujah. సంపూర్ణమైన నియమం ఇది. సంపూర్ణమైన నియమములో తేరి చూచి. Hallelujah. Now what is spiritual maturity? Now spiritual maturity is taking hold of your spiritual capacity and then embracing that for the rest of your life. ఆత్మ సంబంధమైన పరిపక్వత లేకపోతే మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ఎదగటం అంటే ఏంటంటే దేవుడు మనకి ఏ విధమైన ఆత్మ సంబంధమైన స్వభావమును, సామర్థ్యమును, బలమును, స్పిరిచువల్ నేచర్, స్పిరిచువల్ ఎబిలిటీ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఏది ఇచ్చాడో దాన్ని తెలుసుకొని దాన్ని గట్టిగా పట్టుకోవటం, అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే. Hallelujah. And you have it right now in the name of Jesus. Hallelujah. Hallelujah. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన ఆత్మను దయచే. ప్రభువా, నా కనులు తెరువు, నేను దీన్ని చూడాలి. Hallelujah. And now when you begin to see that, మీరు దాన్ని చూడటం ప్రారంభిస్తే, అక్కడే నిలకడగా ఉంటే, దాన్నే పట్టుకుంటే, you become a free man. Hallelujah. ఎందుకంటే ఇప్పుడు దాసునికి వారసునికి ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు బాలుడికి వారసునికి ఇప్పుడు బాలుడిగా లేవాడు. ఇప్పుడు బాలుడు ఏమయ్యాడు అంటే రెవల్యూషన్ వచ్చింది బాలుడికి. Amen. And now when బాలుడు gets revelation, he begins to operate as the son. Hallelujah. అందుకని రెవల్యూషన్ is very very important. ఈ రెవల్యూషన్ కూడా దీన్ని కొంచెం ఏమో చెప్పండి, I call it as the leading of the Holy Spirit. See, once God gives you దీని మార్నింగ్ చెప్పాను, ఇప్పుడు ఎక్కువ చెప్పలేను అంటే ఈ యాంగిల్ నేను ఇప్పుడు దాకా మార్నింగ్ చెప్పి చాలా చెప్తా ఉన్నా. ఓకే, ఐ కాల్ ఇట్ యాజ్ ద ఫస్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్. మీరు దీని గురించి ఆలోచించేటప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అండ్ దెన్ యూఆర్ ప్రేయింగ్ అండ్ దెన్ యూ గాట్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, ఐ కాల్ ఇట్ యాజ్ ద ఫస్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్. అదే వాస్తవం. అది కాకుండా ఇంకేదైనా యాడ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ డైల్యూటెడ్ ఇన్ టు కార్నల్ థింకింగ్. నా ఫస్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్, ఏదైనా పరిస్థితి గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆలోచించినప్పుడు, వన్ సంథింగ్ కమ్స్, మీరు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కనుక మీరు చేస్తే, మీరు చేసే పనికి ఎవరు కూడా దానిని లిమిట్ చేసే కెపాసిటీ, అంటే లిమిట్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయలేదండి. అడ్డంకులు, ఇబ్బందులు ఏదైనా రావచ్చు, బట్ నో బడీ క్యాన్ స్టాప్ దట్ థింగ్. ద ఫస్ట్ ఇంప్రెషన్, ద ఫస్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్. అహీతోపెలు కూడా అదే ఇచ్చాడు, but Absalom did not take it. He wanted to bring something else, and that's where the council was thwarted, and then he lost the battle. Of course David prayed, but the thing is, the first spiritual impressions are very very powerful. సడన్గా ఏదైనా మ్యాచ్ వచ్చింది, మీ ఫస్ట్ మైండ్లో వచ్చింది, ఈ చేసుకుంటే అమ్మాయి బాగుంటుంది, లేకపోతే అబ్బాయి బాగుంటాడు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది.
కానీ చూడంగానే అబ్బాయి నల్లగా ఉన్నాడు, అబ్బాయికి జుట్టు కొంచెం ఉంది కొంచెం లేదు, అబ్బాయికి డబ్బులు లేవు, ఈయన ఆలోచించి ఇవన్నీ యాడ్ చేసి మీ స్పిరిచువల్ ఇంప్రెషన్ పోయింది అనుకుందాం. సో యూ గెట్ ఇన్ టు కార్నల్ థింకింగ్. ఇట్ క్యాన్ బి రివర్స్ ఆల్సో. ఫస్ట్ చూడంగానే మీకు ఏమనిపించిందంటే ఇదేదో డేంజర్ లాగా ఉంది, అబ్బాయి మంచి హైట్ ఉన్నాడు, రింగులు జుట్టు ఉంది, మంచి రంగు ఉన్నాడు, మీరు అనుకున్నట్టే ఏం అడగట్లేదు. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? సో ఇవన్నీ ఉన్నాయి, కానీ లోపల మీకు ఫస్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఎక్కడో ఏదో సౌండ్ వస్తుంది. యువర్ హార్ట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్. Somewhere you have this red signal inside your heart. You feel trouble in your spirit. You feel not safe. కానీ ఏం చేస్తారు, ఒక సర్టిఫికేట్ అనకాల ఇంకో సర్టిఫికేట్ పెట్టి, లేదండి మంచి ప్రేయర్ఫుల్ అంటే అబ్బాయి మంచిగా చదువుకుంటున్నాడనే కానీ మంచి ప్రేయర్ఫుల్ అంటే చూసాడు ఆయన మధ్యలో పేరాయి కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసేసారా? చూడలే. ప్రార్థన చేస్తే ఉదయం దాకా ఆపడండి. మనకు తెలుసా ప్రార్థన? ఇప్పుడు రాత్రి 11 గంటలకి 8 గంటలకు మొదలెడితే ప్రార్థన ఇప్పుడు 8 గంటల దాకా కూడా ఆపట్లేదు పిల్లలు. డించెక్ 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 డించెక్. అసలు ఆల్రెడీ ప్రేయర్లో కూడా ఉంటారో లేదో తెలియదు, కానీ ఆ పబ్లో 8 గంటలకు మొదలెడితే ఈవినింగ్ మరుసటి రోజు మార్నింగ్ 8 o'clock దాకా 12 o'clock పబ్బు మూసేస్తారు. సో 12 o'clock నుంచి 3 o'clock దాకా కారులో తిరుగుతారు. 3 o'clock దాకా కారులో తిరిగిన తర్వాత అక్కడ నుంచి ఆఫ్టర్ పార్టీ, అది కారు లేదా ఆఫ్టర్ పార్టీ. నా కార్లో ఆఫ్టర్ పార్టీ అయిపోయిన తర్వాత ఒకవేళ కార్లో ఆఫ్టర్ పార్టీ లేకపోతే దెర్ విల్ బి సమ్ హోటల్స్ దట్ విల్ ఓపెన్ అంటిల్ 2 AM. 2 o'clock దాకా ఆఫ్టర్ పార్టీ. నా 2 o'clock నుంచి 4 o'clock దాకా కారులో తిరుగుతారు. కారులో 4 o'clock దాకా తిరిగిన తర్వాత మరలా అదే టైంకి ఏదైనా ఇంటికి వెళ్తే ఏదో ఒక ఇంట్లో ఒకరు కర్ర పట్టుకొని వెయిట్ చేస్తుంటారు. అందుకని ఏం చేస్తారంటే, ఒక ఫ్రెండ్ ఉంటాడు, బాగా పాడైపోయిన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చే ఒక చెడ్డ సమరయుడు ఉంటాడు. వీళ్ళందరూ వాడి ఫ్లాట్లో దొరుకుతారు. అడేం చేస్తాడు, వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు వస్తారని తెలిసి ఆల్రెడీ 2 కేసులు లైన్లో పెడతాడు. వీళ్ళు అప్పటికీ ఏంటంటే ఈ డించెక్లో మంచి హైలో ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ తాగుడు మొదలు పెడతారు. ఉదయం 8, 9, 10 గంటల దాకా మళ్ళా తాగుతూ మళ్ళీ టీవీ పెట్టుకొని డ్యాన్స్లు వేసి మళ్ళీ తాగి 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 పడుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు లెగుస్తారు. ఇది హైదరాబాదు, బెంగళూరు, ఈ మధ్య విజయవాడ, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతమైన పరిచర్య. దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. నేను నాకు ఎంత వేదన ఉందో చెప్పలేను. ఇట్లాంటి వీఆర్ ఇన్ ఎ డాన్సింగ్ జనరేషన్. ఒకళ్ళకి మించిన ఒకళ్ళు మ్యూజిక్ బ్యాండ్స్ని పిలుస్తున్నారు. దే ఆర్ గివింగ్ ఒక ఆ సినిమా పాటలు అవ్వచ్చు, ఒకలాంటి మ్యూజిక్ చేత పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూర్చొని దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు తీసుకొని పొద్దున్న దాకా తెల్లారిన దాకా తాగటం తినటం. అండ్ ఇటువంటి వాళ్ళని చర్చికి రావాలంటే ఇదేం పెట్టి తీసుకురావాలి మనం వాళ్ళని? See, we have to increase the standard of presenting the gospel to this generation in a whole new dimension. ఎవరన్నా మందిరంలోకి అడుగు పెడితే దే మస్ట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ దే నాట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఒక వచనం పట్టుకుని ఐఎమ్ హ్యాంగింగ్ ఎట్ ద థ్రోన్ విత్ దిస్ వన్ వర్డ్స్. దేవా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందన్నావు. అంటే దెర్ షుడ్ నాట్ బి ఎనీ పబ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ వేర్ పీపుల్ షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ జాయ్. వాళ్ళు మన మందిరంలోకి వస్తే, అట్లీస్ట్ ఫాదర్స్ హౌస్లోకి వస్తే ఏమే. అందుకని ఐ వాంట్ టు పుట్ ప్రెషర్ ఆన్ అవర్ వర్షిప్ టీమ్, ప్రెషర్ ఆన్ అవర్ సర్వింగ్ టీమ్, ప్రెషర్ ఇన్ ఎవ్రీబడి దట్ ఆర్ అషరింగ్. ఏంటి అంటే, యూ మస్ట్ బి ది డిస్పెన్సర్స్ ఆఫ్ ది జాయ్ దట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉంది అన్న వచనాన్ని మీరు వెదజల్లే సువాసనగా ఉండాలి. మీరు స్టార్టింగ్లో అక్కడ నిలబడి మీరు గ్రీట్ చేసేటప్పుడు మీరు అట్లా పెట్టుకున్నారనుకోండి, అది భరతనాట్య స్టెప్ లాగా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా పెట్టారు అనుకో, వచ్చేవాడికి చూస్తే ఆల్రెడీ వాళ్ళ మొహం ఇరిగిపోయి ఉంటుంది. మీరు చేతులు ఇట్లా ఇరిసి వాళ్ళ మొహం మీద ఇట్లా పెడితే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు అయితే ట్రయాంగిల్ వేస్తున్నారు అనుకుంటారు. See, every small little gesture in the house of God will radiate the glory of God. పాస్టర్ గారికి దగ్గర దూరం చుట్టాలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుడ్ బాయ్ అంటారు, గుడ్ బాయ్ తాత. ఆ గుడ్ బాయ్ తాత చాక్లెట్స్ పాపం చాలా చిన్న టాపి పని చేసేవాడు. ఆయన చదువుకోలేదు, పిల్లలకి రాత్రంతా ఉదయం పొద్దునుంచి సాయంత్రం దాకా యూజ్ టు వర్క్, టాపీ పని చేసేవాడు. రాత్రంతా చిన్న చిన్న కార్డ్స్ తీసుకొని వాక్యాలు రాసేవాడు, కొన్ని 100 కార్డ్స్ రాసేవాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ పిల్లడు కనిపించినా గుడ్ బాయ్ అని నవ్వుతా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. ఇచ్చి వాళ్ళకి ఒక చాక్లెట్, ఒక చిన్న కార్డు ఇచ్చేవాడు. వాళ్ళ ఆవిడ తిట్టేది, ఎందుకని డబ్బులన్నీ ఈ చాక్లెట్లకి ఈ కార్డులకి తగలేస్తున్నాను. ఒంట్లో ఓపిక ఉండదు ఆయనకి, అండ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. బట్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ ఏజ్లో పనిచేసి ఇంకా పనే ఉండదు ఆయనకి, ఏంటి ఓపిక ఉండదు. అది చూసి మా చర్చిలో ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన టాపీ పని చేయలేడని చెప్పి ఆయన దగ్గర ఉన్న కంపెనీలో పెట్టుకొని దానికంటే ఎక్కువ పని చేయించాడు. కొంతమంది పాప మా కంపెనీలో టాపీ చేయట్లేదు కానీ మిగిలిన పనులన్నీ చేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ రాత్రి రావటం, కంటద వాక్యాలు వచ్చినవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయటం, వాటిని రాయటం, జోబుల్లో సంచిలో చాక్లెట్స్ పెట్టుకోవడం. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఏం చేసేవాళ్ళంటే, ఈయన గుడ్ బాయ్ ఇట్లా గుడ్ బై తాత వస్తున్నాడు అందరు పిల్లలు పరిగెత్తుకుంటా. ఇర్రెస్పెక్ట్, ఇట్స్ నాట్ క్రిస్టియన్స్ కాదు, ఆల్ చిల్డ్రన్ కమ్ బికాస్ హీ గివ్స్ చాక్లెట్స్ దెన్ గివ్ దెమ్ ద వర్డ్. ఒకరోజు ఇట్లాగే క్యాదరస్వరపేట, there is this one lady that was standing outside with her daughter. ఆ పాపకు కూడా గుడ్ బాయ్, ఏం అమ్మాయినైనా దీనికి వచ్చేది గుడ్ బాయ్, గుడ్ బాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి పాపకి ఆ వాక్యం ఇచ్చి ఆ చాక్లెట్ ఇచ్చి అంతే. అట్లాగే ఎవరు తీసుకుంటాడో ఎవరు తీసుకున్నారు కదా పిల్లలకు. To cut the long story short, ఆ పాప గుడ్ బై తాత వచ్చినప్పుడల్లా వెయిట్ చేసేది చాక్లెట్ కోసం. ఇది వాళ్ళమ్మ అసలు ఈయనకి ఏమీ లేదు, ఇతనికి ఏంటి ఎంత ఆనందం. ఆ చిన్న పాపని సండే స్కూల్కి పంపించేది. And the little girl started to learn about the Lord. దాని తర్వాత ఏమైంది అంటే, ఆ పాప వాళ్ళ అమ్మ ఆరాధనకి రావడం ప్రారంభించింది. Hallelujah. She came to the church. అబ్బా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. షీ సస్టైన్డ్ ఆల్ ద టార్చర్. ఇట్ కేమ్ టు ఎ పాయింట్, ఏమైపోయిందంటే వాళ్ళ హస్బెండే వచ్చి తన్ని దింపే ప్లేస్ దాకా వచ్చేసింది. నేను మధ్యలో ఇదంతా దేశాలన్నీ తిరిగి ఒకరోజు నేను చర్చిలో వాక్యం చెప్పడానికి నిలబడితే, ఆ రోజున ఆ చిన్న పాప పెద్ద పాప అయిపోయి బాప్టిజం తీసుకొని ఎదురు నిలబడింది. వాళ్ళ అమ్మ ఎదురు తీసుకొని వచ్చి, నాన్న పాప కోసం ప్రార్థన చేయని నిలబెడితే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. There is this one person radiating the joy of the Lord with limited means in his life, where this entire family turned to the Lord. ఇది క్రిస్టియన్ ఫెయిత్, ఇది క్రిస్టియన్ సాక్ష్యం, ఇది మన లైఫ్ ఉండాల్సిన విధానం.
బిలీవింగ్ గాడ్. ఈ తరం నాశనం అయిపోద్దాం అనిపిస్తూ ఉంది నాకు. ఆల్ ద టైమ్ ఏదో ఒక హ్యాపీని, ఎవరిని చూసినా మాట్లాడుకుంటే పిల్లలు తిన్నగా మాట్లాడుతుంటారు. ఏంటంటే ఆ వైబ్ ఎక్కేసి ఉంటుంటుంది, ఆ సౌండ్ ఎక్కేసి ఉంటుంటుంది. ఆడిక్కడ ఇంటా కూడా ఇట్లాగా ఇట్లా 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 అంటూ ఉంటాడు. కొంచెం తేడాగా ఉంటుంటాడు. ఇట్లా ఓ యో బ్రో. మొన్న వాళ్ళ నాన్న కూడా ఒకడు ఏం చేస్తున్నాడంటే, నాకు విచిత్రం అనిపించింది. వెళ్తే పిల్లలు ఇద్దరిని పిలిచి బ్రో వీఆర్ గోయింగ్ ఫర్ ఐస్ క్రీమ్ అంటే ఓకే బ్రో అన్నాడు. నాకు ఒకసారి ఫీజులు 2 లెగిసిపోయినాయి. ఒకసారి మళ్ళీ ఎంతో వీళ్ళ కాన్వర్సేషన్ అని చెప్పేసి వెయిట్ చేశా. ఓ బ్రో ఆర్ యూ డన్ అన్నాడు వాళ్ళ నాన్న. యా బ్రో అన్నాడు. ఇద్దరు పిల్లలు యా బ్రో. ఇతను అలకలాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడా, వాళ్ళ దగ్గర డిస్కనెక్ట్ అవ్వకుండా, లేకపోతే వాళ్ళు ఎప్పుడో ఇతను వదిలేసారా, నాకు అర్థం కాలేదు. అది ఇక నాన్నని కూడా పిలుచుకోవడం అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడంతా మాట్లాడుకుంటూ ఏమైపోతుందంటే, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి బ్రో వీఆర్ ఆల్ గోయింగ్ అవుట్. ఓకే బ్రో. ఇంక వీళ్ళు కూడా, ఆడపిల్లలు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ని కూడా బ్రో అని పిలుచుకుంటున్నారు. బ్రో మందిరం కోసం ఎట్లా ఉండాలంటే, వెన్ యూ బిగిన్ టు వర్షిప్ గాడ్, ఇదంతా ధూపం ఇస్తున్నట్టు ఉండాలి. With the essence of the joy of the Lord, with the essence of the unmistakable presence of God. Amen, hallelujah. ఒక ప్లేబ్యాక్ సింగర్ దాదాపు 16 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. అమ్మాయి వచ్చి ఒక పాట పాడాలంటే 16 hours దే ప్రాక్టీస్. మన వాళ్ళు ప్రాక్టీస్ కంటే అన్న మమ్మీ అన్న నాకు ఎక్కడన్నా ఇది అయిందన్నా. మన వాళ్ళు స్టోరీ చెప్పండిరా బాబు దేవుని సన్నిధికి వచ్చి, అదే మమ్మీ నువ్వు అక్కడికి గిర్రని తిరగటానికి వెళ్ళాలంటే గిర్ర తిరగటానికి వెళ్ళినప్పుడు మీ మమ్మీ అన్నది ఏమి ఉండదు. మీ అక్కడ తిరిగి ఆ బ్రోతో కూర్చున్నప్పుడు అక్కడ కెఫేలో అక్కడ ఈ బ్రోతో కూర్చొని ఇక్కడ తాగేటప్పుడు nobody, your mommy is not bothered, you are not bothered, but when it comes to practice here in the church everybody bothers. What is this bro? What is this? వీళ్ళు కూడా ఈ చర్చ్కి వచ్చే బ్రోస్, ఐ మీన్ మమ్మ బ్రో అండ్ ఫాదర్ బ్రో, వెన్ ది చిల్డ్రన్ గో ఇట్ ఎవ్రీవేర్ దే ఆర్ నాట్ బాదర్డ్. చర్చ్లో ఉంటే మాది వీడియో కాల్ చేయి, ఏం చేస్తున్నావు వీడియో కాల్ చేయి. అదే బయట వెళ్ళినప్పుడు వీడియో కాల్ ఏమి ఉండదు. మమ్మ బ్రో, సరే పాప బ్రో. అరే నాకు అనిపిస్తుంది ఆ హిందీ వాళ్ళు, ప్లేబ్యాక్ సింగర్స్, ఈ తమిళ వాళ్ళే తెలుగు ఉచ్చారణని చక్కగా నేర్చుకొని స్పష్టంగా ఆ ఒత్తులు ఉచ్చరిస్తూ, ఇఫ్ దే ఆర్ సింగింగ్ సంథింగ్ లైక్ దట్, మనం ఎంత చక్కగా పాడొచ్చు అసలు దేవుని పాటలు. అసలు యాషయ్య అంటే ఎవరబ్బా అనుకోండి. ఏసయ్య అర్థం కాలేదు నాకు, యషయ్య అర్థం కాలేదు, ఈ కొత్త ఆర్టిస్ట్ ఎవర్రా అనుకుంటాను నేను అసలు. యష్ నా భయం వేస్తుంది ఆ మాట మాట్లాడటాకే. నేను పొరపాటున మాట్లాడేటప్పుడు కూడా జీసస్ అంటే లార్డ్ జీసస్ అంటారు, ప్రభు అయిన యేసు. నేను టైర్డ్ అయిపోయాను, సారీ. మీరందరూ నన్ను ఓల్డ్ స్కూల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోండి, కానీ ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ విత్ ద పీపుల్. వాట్ రియల్లీ ఆన్సర్స్ టచెస్ పీపుల్. మన డాక్టర్ చెప్తా ఉన్నారు, షీ కమ్స్ ఫ్రమ్ హై కమ్యూనిటీ. ఏదో పెళ్ళికి వెళ్ళారంట, అక్కడ ఎవరో ఒకరు నిలబడి పాట పాడారంట, ఆవిడకి తెలియకుండా కళ్ళెంబడి నుంచి నీళ్ళు వచ్చేసినాయంట. ఆ పాటలో ఏదో ఉంది. ఆయన ఏయో చెప్పాడు, ఆయన చెప్తుంటే నాకేం అర్థం అవ్వలేదు, కానీ నా హృదయంలో నుంచి నేను తట్టుకోలేనంత దుఃఖం బయటకు వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను మరలా వెళ్ళి లైవ్ పెట్టుకొని ఆ పెళ్ళిలో ఆయన ఏం పెట్టుకున్నాడో దాన్ని రిపీట్ పెట్టుకొని నిద్రపోయాను అని చెప్పింది ఒక డాక్టర్.
Let us raise up our spiritual standards. Amen. Hallelujah. రేపబడిన హృదయములు. This is what I call the spirits that were fervent. When you see the battle, you are living too much of a civilian's life. నేను చెప్తాను, all of us in the Father's house, ఈ Father's house లో ప్రతి ఒక్కరం కూడా we must live at a master level Christian life. Amen. Hallelujah. Whether you're serving, whether you're worshiping, whether you're sweeping, whether you're just saying hello to somebody or just smiling to an unknown believer sitting next to you, or unknown non-believer or pre-believer sitting next to you, it must touch them. Hallelujah. 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 నాకు అనిపిస్తుంది ప్రభు చిత్తం అయితే నేను ప్రతిరోజు చర్చ్కి వచ్చి రావడానికి వీలున్నా లేకపోయినా ప్రతిరోజు మార్నింగ్ 4 to 6 ప్రార్థన పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. Every morning we all gather here and begin to pray in tongues for 2 hours so that we would be built up as a church that is alive, generating the raw power of God. Amen. Hallelujah. Hallelujah. That we raise a praying generation. Not the generation that stays and sleeps with the people, but hides in the caves and comes out in the battle time. Hey, come on. Hallelujah. 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 ప్రతిరోజు పాస్టర్ వచ్చి ఇక్కడ మైక్ పట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఎవ్రీడే 4 o'clock చర్చ్ స్టార్ట్ అవుతుంది. somebody takes the mic and we begin to pray in the Holy Spirit. Amen. Hallelujah. Weep for this generation. Cry for this generation. Come on. Hallelujah. God is putting these things in my heart. Amen. Hallelujah. ఎలా అయిపోవాలంటే మన మార్నింగ్ 4 to 6 ప్రేయర్స్ ఒక లేట్గా వస్తే పార్కింగ్ ఉండదు, ఇక్కడ ప్లేస్ ఉండదు అన్న విధంగా అయిపోతుంది. Come on, let's read. చదువుదాం. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తీరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాదు. I like it. వాడెవడో మీరు ఎందుకు అవ్వకూడదు? Come on. Hallelujah. Hallelujah. నిలకడగా ఉండు వాడెవడు, వాడు విని మరచువాడు కాక క్రియ చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. You are nothing but success in the name of Jesus. This man will be blessed in what he does. This man Samuel David. Come on. Hallelujah. This man, come on, give out your names. This man Priyanka shall be blessed in what she does. Come on, somebody gives your name. This man, Naveen shall be blessed in whatever he does. Anand shall be blessed. Prashant shall be blessed. Come on, give out your names. Come on, మీ పేరు కొంచెం ఇవ్వండి. Akshaya shall be blessed. Come on. Kranti shall be blessed. Gracie shall be blessed. Auntie, Mercy shall be blessed. Sridevi shall be blessed. Come on. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి తలకాయ పగలు కొట్టుకొని వచ్చినట్టుగా అన్న అయిపోయింది, హ్యాపీ బర్త్డే అన్న, ప్రేయర్ చేయండి, ప్రామిస్ ఇచ్చి ప్రేయర్ చేయండి. ప్రామిస్ ఏం ప్రామిస్ ఇస్తాను? ఆల్రెడీ ఉన్న ప్రామిస్లన్నీ నువ్వు చూడుకోకుండా all the promises in him or yes and amen. Amen. Hallelujah. వాక్యవన్నీ విని విని నీ చెవులని మూసుకున్నావు. దేవుడు చూపించే ఆ చిత్రాన్ని you're not seeing it. Now hearing, చూడండి, వినటం దగ్గర నుంచి మనం చేయటం ఎప్పుడైపోతామంటే when you start seeing intently. Now 2 things now I'm telling you. 2 things ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నమాట, ఇక్కడ నిలకడగా చూచుట అన్నమాట. 2 ఎడతెగనివే. You can pray continuously and get connected to God. You can meditate the word of God continuously and get connected to God. అందుకనే ప్రార్థన అంటే it's not activity, it's connectivity అని చెప్తా ఉంటా. It's not about so much about praying and you get God to hear. దేవుడు వినేలాగా ఎక్కువసేపు మరలా ప్రార్థన, అది కాదు ప్రార్థన అంటే. అర్థం ఏంటంటే దేవుడితో అనుసంధానము. వాక్యం ఏంటి? ఇంతసేపు చదవాలి, ఇంతసేపు చదవటం అది కాదు అసలు. నీ ప్రాబ్లమే అంతసేపు చదవటం. ఏంటి వాక్యము ఇంతసేపు చదవను? వాక్యములో జీవించుట, దాన్ని తేరి చూచుట. ఆమేన్. హల్లెలూయా. నిలకడగా ఉండి
ఎందుకంటే పక్కకి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నావు, పక్కకి వెళ్ళినప్పుడు నీకు మతిమరుపు తెప్పిస్తున్నాడు సాతానుడు. నీ ఫ్రెండ్స్ నీవు ఏమైనావు, నీ సహజ ముఖమే నీ గుర్తు చేస్తున్నారు. కానీ నీవు స్వాతంత్రం ఇచ్చి నియమములోకి చూస్తే నీ సహజ ముఖమునకు వెనకాల నీ సహజమునకు అతీతమైన ముఖముడు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దానిని మర్చిపోతున్నావు. And then when you grab hold of your true spiritual nature, now ikkade viswasamu, here faith comes. Faith ante enti ante you grab hold of the things that God is saying about your life. Nee jeevitam gurinchi devudu cheppe dani gattiga pattukotam. Chindi faith ante it's not denying facts. ఉన్న ఫ్యాక్ట్స్ని అవి డినై చేయటం కాదు. ఇట్స్ ది ఎబిలిటీ టు డినై ఫ్యాక్ట్స్. అంటే ఉన్న ఫ్యాక్ట్స్ కూడా దానికి మించి దానిని డామినేట్ చేయడం, అది విశ్వాసం. అంటే ఇప్పుడు సపోజ్ లాజరు చచ్చిపోయాడు, ఎస్ చచ్చిపోయాడు కానీ నిద్రిస్తున్నాడు, అది విశ్వాసం. Hallelujah. In other words, faith talks about the other dimension that the natural person cannot see. ప్రకృతి సంబంధమైన మనిషి చూడలేని ఇంకొక డైమెన్షన్ మాట్లాడేది విశ్వాసము. ఎస్, మృతతుల్యమైన శరీరమే. ఎస్, ఇట్స్ నాట్ అబౌట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్, బట్ ది కెపాసిటీ టు డినై దట్ ఫ్యాక్ట్ దట్ ఈవెన్ దో ఐ హ్యావ్ ఎ బాడీ యాజ్ గుడ్ యాజ్ డెడ్ పర్సన్, ఐ స్టిల్ కెన్ గివ్ బర్త్ టు ఎ ఛాంపియన్ చైల్డ్. ది ఎబిలిటీ, ఆమేన్, హల్లెలూయా, టు కంట్రోల్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. Come on, hallelujah. మీరు జీవిస్తున్న మీ ఉనికిని బట్టి మీకు జరుగుతున్న పరిస్థితులన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన విశ్వాసం. హల్లెలూయా. మీలో చాలా మంది అనొచ్చు, మనం కంట్రోల్ చేయలేని దేవుడు కదా. నో, లెట్ మీ టెల్ యూ, నీ మాటలు బట్టి నేను వచ్చి ఉన్నాను. సో దేవుడు తనంతట తను చేసేవాడైతే ఆయన తనంతట తను చేసుకుంటూ పోయేవాడు. కానీ దానియేలు యొక్క ప్రార్థన బట్టి ఆయన ద కంట్రోల్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు డానియల్స్ మౌత్. What are the facts that God wants you to dominate? నీ లైఫ్లో ఫ్యాక్ట్స్ ఏంటి? దేవుడు వీటిని డామినేట్ చేయమంటున్నాడు. అన్న నాకు ఇది జరగట్లేదన్న, కమాన్ డామినేట్, అది జరిగిద్ది, అతడు చెప్పినది గదికి జరిగిద్ది. కమాన్, హల్లెలూయా. What are the facts that you don't see moving in your life? నీ జీవితంలో జరగని వాస్తవాలు ఏంటి చెప్పు. Come on, now faith is the ability to dominate that, to deny that thing, to tell you is enough, you devil, take your hands off my life. నా జీవితం మీద నీ హస్తాన్ని తీసేసి, I am walking like it never had a sprain, I am moving like it never had a hurt, I am getting into your life that had never been blocked. Come on, somebody give the Lord the loudest shout of praise. Hallelujah, hallelujah, hallelujah. The ability. Now, ఈ అబిలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు తీరి చూసటం వల్ల వస్తుంది. నీ బాహ్య పురుషుడు చూసుకుంటే రాదు, దేవుడు ఆయన ఇంజనీర్ చేసిన పురుషుడిని చూస్తే వస్తుంది. You are the God engineered product. You are God engineered person. You are God engineered system. For it is God who is at work in you. నీలో కార్య సిద్ధి కలుగు చేయవాడు, కార్య సాధకం కలుగు చేయవాడు ఆయనే. And you can never fail. Come on, you better give the Lord the loudest shout of praise. Hallelujah. మీ జీవితంలో మీరు ఓడిపోవటానికి వీలు లేనే లేదు. Hallelujah, hallelujah. అది విశ్వాసం. విశ్వసించు మన ఎడల ఆయన కనపరచు అపరిమితమైన శక్తి యొక్క మహాత్మ్యం ఎట్టిది. అంటే మన పట్లే, మీ పట్లే ఆ శక్తిని దేవుడు కనపరుస్తాడు. Nobody doesn't experience, nobody experiences, but only you and only you, only you. ఆయన స్వస్థతుంటే అందరి నుంచి స్వస్థపరచమను. నువ్వు ముట్టుకుంటే నీకే కలిగింది, నువ్వు నమ్మితే నువ్వే చూస్తావు మహిమను. కమాన్, హల్లెలూయా. నీకు రేడియో ఉంది కదా అని రేడియోలో వార్తలు వచ్చేవు, నువ్వు ట్యూన్ చేసుకుంటే వస్తాయి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You have to tap into that thing. So you should not be a man who forgets immediately.
Many people are forgetting immediately. సంసానా నువ్వు ఎక్కడున్నావు? నీకు మతి మరపు ఎందుకు వచ్చింది? నేను నిన్ను దేనికి పిలిచా? నువ్వు ఏది చేస్తున్నావు? ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్, నీ పిలుపు ఏంటి? నువ్వు ఏం చేయాలి? నీకేం గుర్తుండాలి? నువ్వు ఏం మర్చిపోయావు? నీ తండ్రి బలాఢ్యుడు. నీ తండ్రి యొక్క హృదయం, నీ తండ్రి పేరు తలుచుకుంటే సింహము గుండె కలిగిన వారి హృదయములు కూడా అవి అదిరిపోయి, కమాన్ గెట్ ద స్క్రిప్చర్ బ్యాక్, దిగులు నొందుదురు. నీ తండ్రి యుద్ధములో ప్రవీణ్యుడు. నీ తండ్రి మనుషుల మధ్యలో ఉండడు. నీ తండ్రి గుహలో ఉంటాడు. Oh, what a beautiful description. Come on, hallelujah. Your life of living a civilian life is over. Amen, hallelujah. When you are facing crisis, when you are facing challenge, change who you are. నువ్వు ఎటువంటి పర్సన్ ఆ పర్సన్లోకి మారిపో. Amen, hallelujah. Hallelujah. Now come on, continue reading. చదువుతాం. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అమ్మ మీరు బస ఆపేసేయండి. ఆల్ అవుట్, హ్యాంగింగ్ అవుట్. ఇప్పుడంతా ఏంటంటే మీటింగ్ న్యూ ఫ్రెండ్స్ అంట, మీటింగ్ స్ట్రేంజర్స్, డిన్నర్ విత్ స్ట్రేంజర్స్, మీటింగ్ విత్ న్యూ పీపుల్. ద యాప్స్ ఆర్ ఇంక్రీజ్ సో మచ్. ఇంకా అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో చెప్పలేము అసలు. నేను చెప్తున్నాను, పుచ్చిపోయింది లోకం. మిమ్మల్ని పరికరాలు అనుకోనివ్వండి, ఫూల్ అనుకోనివ్వండి, ఇంకేమైనా పేర్లు మనుషులు ఇవ్వనివ్వండి. లెట్ పీపుల్ కాల్ విత్ వాట్ ఎవర్ నేమ్స్ that they call. బట్ కాలం చెప్పింది ఎవరు జ్ఞానవంతులు, ఎవరు జ్ఞానం లేనివారు. God will let the time reveal that you made the right choices. Hallelujah. Hallelujah. Don't beg for acceptance. మిమ్మల్ని అంగీకరించాలని వెళ్ళి వాళ్ళని అడుక్కోమాకండి. అందుకని చూడండి, ఈ పార్టీకి పబ్కి వెళ్ళే వాళ్ళ డ్రెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా ఫంక్షన్కి డ్రెస్సులు వేరే ఉంటాయి. పార్టీ అనగానే everything has changed. Why? Because the intentionalities of people's minds are completely different. It's something there that one person is trying to show or crave from another person. When you see, మీకు చెప్పమంటారా సడన్గా అసలు ఇలాంటి కాలం ఒకటి ఉందా, ఇలా జనాలు ఉంటున్నారా, అసలు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయా, ఒకసారి వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళందరూ ఏమైపోయారంటే ఒక బావిలో ఉండిపోయాం. మనం ఏంటంటే చర్చికి వెళ్తున్నాం, ఇటు వస్తున్నాం, మార్కెట్కి వెళ్తున్నాం, ఏదో వార్తలతో వస్తున్నాం, ఇంకంతా మనకు తెలుసు అనుకుంటున్నాం. మనకంతా ఏంటంటే ఎదురింట్లో మేరే మక్కోళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందే కావాలి. అంటే జీవితం చుట్టూ ఏం జరుగుతుంది, ఆ అక్క ఏం జరుగుతుంది, ఆ అక్కకి ఏమవుతుంది, ఈ అక్కకి ఇది వచ్చిందా, లేకపోతే అంటే మనం ఇక్కడే ఇదే తప్పించి అసలు వాట్ రియల్లీ హ్యాపెనింగ్ అండ్ వాట్ పీపుల్. ఇంకోటి వేరే వాళ్ళు క్రైస్తవుల్ని ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, వాళ్ళు ఎలా చులకనగా చూస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళ గురించి వాళ్ళ అవగాహన ఏంటి, ఏమాత్రం కూడా తెలియట్లా. మీరు ప్రేమతో ఇచ్చిన ఫుడ్ని కూడా వాళ్ళు బయటకు కుక్కలకి ఇసేస్తారన్న విషయం తెలుసా మీకు? అది తెలియదు మన వాళ్ళకి. తెలియకోకుండా అన్న ప్రే చేయండి అమ్మా, నేను స్టార్టింగ్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మేసాలు ఉండదు, ఇక్కడ గొర్రెపోతులాగా ఇది గండం ఉంటుంది. అది పాస్టర్గా నాకు చూస్తేనే కాస్త చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఊరికి చెప్తున్నా, బయట అక్కడ ఇంటర్వ్యూ నిలబడితే ఆడు ఎట్లా చూస్తాడు అనుకుంటాడు. మీరు ఒకసారి ఆలోచించేయండి. పోనీ తల్లిదండ్రులు అని చెప్తే వాళ్ళు వింటారా? వినరు. వాళ్ళకి చెప్పాల్సిన విధంగా వీళ్ళు చెప్పరు. వీళ్ళు అనుకుంటారు నేను చేయలేని అని బాబు చేస్తాడు అనుకుంటుంటారు. మరి వాళ్ళ ఇదేంటో నాకు తెలియదు. కానీ కొంతమంది
ఒక అబ్బాయి అంటే గిటార్ వాయించడానికి వచ్చాడు, తీసేయండి ఇది పెరిగింది అన్న. రాత్రి ఎక్కడికన్నా ఇట్లా జంగిల్కి వెళ్ళావా అని అడిగా. ఏమన్నా అట్లా అడిగారు, నాకు ఓపెన్లో పడుకోవటం ఇష్టం అన్న. అంటే ఏం లేదు, మేక ఏమైనా వచ్చి పైన తినేసింది, డౌట్ వచ్చింది. ఆ బ్రదర్ మీరు బ్రో యు ఆర్ జడ్జింగ్ బ్రో. ఐఎమ్ నాట్ జడ్జింగ్ బ్రో, లెట్ మీ టెల్ యూ, everybody are doing act when they look at you. See, they are not seeing you as any, they are not seeing you as their team anymore. We need to pray, we need to change so much. మనం కూడా చాలా మారాలి. మనం కూడా చూడండి, the way we present the gospel, చూడండి, we are not changing the message, we are not changing, we are not watered downing any of the message. We preach salvation, we preach holiness, we preach sacrifice, we preach purity, we preach love, we preach ఇవన్నీ. కానీ మనం ఏం చేయాలంటే we somehow we need to come out of our own shells and then impact the people in the way that we should. మనం కొంచెం రెలవెన్స్లోనికి రావాలనిపించింది నాకు. ఎందుకు 150 సంవత్సరాల వెనకాల ఉన్నాం అనిపించింది నాకు. సిటీ మధ్యలో నడుబొడ్లో ఉన్న ఈ చర్చే మనం మోడర్న్ అనుకుని నేనే 150 ఇయర్స్ వెనకాల అనుకుంటే ఇమాజిన్ చేయండి ఊర్లో ఉన్న చర్చిల పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. అల్లేం కూర్చొని అదే హార్మోనియంతో, అదే తొక్కుడు బిళ్ళ తొక్కి, అదే డోలక్ కొట్టేసేసి, అదే ఇచ్చేసేసి దేశం మొత్తాన్ని మార్చేద్దామంటే, లెట్ మీ టెల్ యూ ప్లీజ్, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. హౌ మెనీ క్రిస్మస్ ఆర్ లెఫ్ట్ ఫర్ యూ? నీ జీవితంలో ఇంకెన్ని క్రిస్మస్లు ఉన్నాయి? We have to change. Amen. Come on, చదివేద్దాం, క్లోజ్ చేద్దాం. Come on, quickly sister. నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడి జనులతో కూడా బస్ చెట్టు తర్వాత వచ్చిన నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు. May our children talk about our prayer life like that. May our children talk about our faith like that. May our children talk, may this generation talk about our spiritual potential like that. మన ఆత్మ సంబంధమైన జీవితం గురించి మన బిడ్డలు ఆ రీతిగా పలుకుతురు గాక. నీ తండ్రి మహాబలహీనుడనియు అతని పక్షిన వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Come on, the next verse. తర్వాత వచ్చిన 11వ వచనం. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని నుండి బెర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా ఇశ్రాయేలునందరిని నలుదిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నీవు స్వయంగా యుద్ధంలోకి పోవలెను. చూసారా? So he needs to give a different counsel. Now 14వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరిని అస్సలు మర్చిపోవద్దు 14వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరిని ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకున్నది. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింప గలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. I want to tell you one thing you should never forget. The Lord has ordained. Everybody say, the Lord has ordained. తెలుగు బైబిల్లో ఆ ఆలోచన వ్యర్థము చేయ నిశ్చయించి. ఎవరిబడి say నిశ్చయించి. నీ ప్రార్థనలు దేవుడు ఆర్డినెన్స్ లాగా విడుదల చేస్తాడు. Hallelujah. This is the season that I am in. This is the season that I am in right now. కుమారుడు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నాకు చెప్పు, నువ్వు ఏది అడుగుతావో, నువ్వు ఏది ప్రార్థన చేస్తూ ఉంటావో అవి నేను శాస్త్రములాగా రిలీజ్ చేసేస్తాను. Amen. Hallelujah. The Lord has ordained. Amen. Hallelujah. The Lord has ordained to thwart the good counsel of Ahithophel, so that the Lord might bring calamity to Absalom. So the Lord has ordained. Our prayers were converting into ordinances. మన ప్రార్థనలాగా పైకి వెళ్తున్నాయి, అవి ఆర్డినెన్స్ లాగా కిందకి వస్తున్నాయి. In the name of Jesus, in the year of the unlimited God, may you see some of your prayers or all of your prayers being
divine ordinances that come down from heaven to earth, that nobody can alter it, nobody can change it, nobody can fight it, nobody can stop it. ఎవరు ఆపజాలని శాసనములు లాగా అవి పరలోకము నుంచి భూలోకం మీదకి మన ప్రార్థనలన్నిటిని దేవుడు ఆయన పంపించును గాక. Come on, for the 60 seconds, give the Lord the loudest shout of praise. Hallelujah. నీ మాటలు బట్టి వచ్చేదా ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజుల నుంచి. The Lord has ordained. ఏం ప్రార్థన చేశాడు? దేవా, మేక్ Ahithophel's counsel foolish. అంతే. And the Lord has ordained. అమ్మా, నీ ప్రార్థనలు వినే దేవుడు మిమ్మల్ని తిట్టే వాళ్ళు మాటలు కూడా వింటున్నాడు ఆయన. Come on, hallelujah. Praise God. See, God is controlling. See, you give yourself to the Lord. A serious seeking, I'm telling you. సీరియస్గా దేవునికి అప్పగించుకోండి. Maybe you will see just a moments of flow, but I'm telling you, God will bring permanent deliverances. ఏదో కొద్ది దినాలు మాత్రమే అట్లా ఆ లో మూమెంట్స్ మీరు చూస్తారేమో, కానీ దేవుడు శాశ్వతమైన విడుదల దేవుడిస్తాడు, శాశ్వతమైన కృపను చూపిస్తాడు, శాశ్వతమైన సొల్యూషన్స్ దేవుడిస్తాడు. దేవుడి మాటలు దీవించదు కాక. Come on, one more time, let's give the Lord the loudest shout of praise in this place. Come on, hallelujah. You can do it better. Hallelujah. Hallelujah. నాకు అర్థమైపోయింది, నా ప్రార్థనలు దేవుడు నియమాలుగా మార్చేస్తాడని అర్థమైంది. Come on. May you become a praying machine. Hallelujah. Hallelujah. ఇంకంతే మనం పిచ్చి పట్టినట్టు ప్రార్థన చేస్తూ ఉంటాం. And God will ordain. 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 Hallelujah. Come on, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. Let's lift our hands towards heaven and begin to pray. Lord, I commit myself. Now, there are 2 important questions the Lord has put before us. What manner of man you are. నువ్వు ఏ మనిషివో మర్చిపోతున్నావు కదా. You're forgetting what kind of person you are. Immediately, you forgot what kind of person you are. నువ్వు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అట్లాగా? అంత లోగా నీ స్థాయికి తగ్గి ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఆ శాపంలోనికి, అది ఎందుకు ఆ పాపం, ఎందుకు ఆ బలహీనత? నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఎటువంటి మనిషివో. You're forgetting what kind of man. You're forgetting. మర్చిపోయావు. సంసోను మర్చిపోయాడు, దావీదు కూడా మర్చిపోయాడు. ఆ మిద్ది మీదకి వెళ్ళి మర్చిపోవటం వల్లే ఈ తిప్పలన్నీ వచ్చినాయి. నీ ఇంట్లో అభిషాలు నీ ఇంట్లో నుంచే వస్తుంది అని అన్నాడు. He forgot that moment. No. What kind of man you are. నువ్వు ఎవరు? What kind of man? ఎట్లాంటి మనిషి? సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా భయపడి దిగులు నొంది వణికే లాంటి వ్యక్తిగా దేవుడు నేను ఉండాలని నిర్ణయించుకున్నాడు. What kind of man you are? You are God engineered man. You are God engineered person. You can never be a failure. You are built for success. You're built for blessing. You're built for breakthrough. You're built for miraculous. You're built for the supernatural. ఏడుస్తున్నావా? You forgot what kind of person you are. తేరి చూడు. నీ బాహ్య పురుషుడిని చూస్తున్నావు, నీ ఆంతర్య పురుషుడిని చూడు. దాంట్లో నుంచి బతుకు. నీ శరీరానికి ఒకవేళ అనారోగ్యం ఉందేమో, కానీ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమములను చూడు. క్రీస్తును మృతులను లేపిన వాని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల చావునకు లోనైన నీ శరీరమును ఆ ఆత్మ ద్వారా దేవుడు జీవింప చేయను. ఆ ఆత్మలో నుంచి నీ లంగ్స్లోనికి, నీ హార్ట్లోనికి, నీ లివర్స్లోనికి, బ్లాక్ అయిపోయిన నీ ఆర్టరీస్లోనికి, నీ కిడ్నీస్లోనికి లైఫ్ని విడుదల చేయి.
Command life to flow. What kind of man you are? You're forgetting it. You're forgetting it. You have forgotten it. మర్చిపోయారు. Come on, stir that thing, stir that thing, stir that thing, stir that thing. I am a man in Christ. I know a man in Christ. నేను క్రీస్తులో ఒక మనుషుని ఎరుగుదును. వాడు జయించిన వాడు బలవంతుడు. వాని ఎదుట సాతాను నిలవనేరుడు. I am that man. I know a man in Christ. He is a conqueror. He is a champion. He is not a civilian. Oh Lord, I embrace that nature. I grab hold of that, Father. నేను దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాను నాయన. నాకు సహాయం చేయదంటే. Come on, every hand will lift it up and begin to pray. I want to pray for grace, for revelation. ఇదే ప్రత్యక్షత. ఇదే ప్రత్యక్షత. స్కూల్లో ఏం చెప్పారు, యూనివర్సిటీలో ఏం చెప్పారు, నీకు ఏ పిక్చర్ ఇచ్చారు, అది కాదు. దట్స్ నాట్. కమ్యూనిటీ ఏం చెప్పింది, నీ పక్కనున్న వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడు, ఈ చిన్న ఆయన ఏం చెప్పాడు. నో, there is a revelation that God is giving to you, that you are no మునుపు దూరస్తుడు, దేవుడు లేనివాడు, ఇప్పుడు వాగ్దానాలకు వారసుడు. ఆయన దత్తపుత్రాత్మనిచ్చాడు, ఇంటి పేరు మార్చేశాడు దత్తత తీసుకొని. Ola mesikiri asonga la brasikiri. Kebranananda la sikelo fasikini naste. Come on, let your spirit be fervent గా ప్రార్థన. ఫెర్వెంట్ అంటే మీ హృదయం మండుతున్న స్టేట్ లో ప్రార్థన చేయాలి. మండన స్టేట్ లో ప్రార్థన చేయకూడదు. Rakisi yalanda la se. Afre yandalo brosakia. Engela massa fuba la veste. Angra sele nenanda la fasto fura mamamba life. I'm not ashamed of the Holy Spirit. I'm not ashamed to speak in tongues. I'm not ashamed of His presence and His power. May you be that one person in your entire tribe who will show the person you are, the person that God made. దేవుడు ఏ వ్యక్తిగా మిమ్మల్ని చేశారో ఆ వ్యక్తిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునే వ్యక్తిగా మీరు మారుదురుగాక. Come on, hallelujah, mangala basic. Immediately forgotten. Oh no, నాకు ఏడుపు వస్తుంది. ఎవనొస్తున్నా నేను చూస్తే ఏడుపు వస్తుంది. నువ్వు మర్చిపోయావు. చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆ ఎగ్జామ్ రాసే దగ్గర మర్చిపోయావు. యు ఫర్గాటన్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ యు ఆర్. ఆ అమ్మాయి నువ్వు వద్దు అనిన తర్వాత నువ్వు మర్చిపోయావు నువ్వు ఎటువంటి వ్యక్తి, అందుకని చచ్చిపోదావు అనుకుంటున్నావు. దట్స్ ద రీజన్ యూర్ గెటింగ్ ద సూయిసైడల్ థాట్. అమ్మ నువ్వు మర్చిపోయావు ఆ వ్యక్తి ఎవరో రిజెక్ట్ చేశారు, ఎవరో నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ ఆగిపోయింది నీ జీవితం. నో, యు ఫర్గాటన్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. కమ్ ఆన్, యు గాట్ టు రైజ్ అప్ అండ్ టేక్ హోల్డ్ ఆఫ్ ద స్పిరిచువల్ నేచర్. You've been cheated. You've been lied. You've been cursed. నువ్వు మోసగించబడ్డావు. నీకు అబద్ధాలు చెప్పారు, నిన్ను శపించారు, నువ్వు అక్కడ ఆగిపోయావు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడు నీకు మాత్రమే చూపించే దాన్ని పట్టుకొని ముందుకు అడుగు వేయటం. Come on, you better walk. నీ జీవితం ఎక్కడో ఆగిపోయింది, ఎప్పుడో ఆగిపోయింది. Come on, take that step of faith. Take the step of faith. నీ అడుగు కోసం యోర్దాను వెయిట్ చేస్తా ఉంది. నువ్వు అడుగు పెడితే పాయలేపోదాం అనుకుంటా ఉంది. Come on, hallelujah. నీవు కొనుకవు, నీవు నిదురపు ఇశ్రాయేలును కాపాడు, నీవు కొనుకవు, నీవు నిదురపో ఇశ్రాయేలును కాపాడు. యావే నీవే నా తరతర యావే నీవే నా ఆశ్రయం తరతర మూల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపో ఇశ్రాయేలు
I speak strength to every broken heart in the name of Jesus. I speak strength. Come on. నువ్వు మనుషుల మధ్యలో ఉండకూడదు. Come on, get into the cave. Next 7 days, get into that cave. Come on. నేను మాత్రం ఈ సంవత్సరం అంతా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మనుషుల మధ్య బస చేయడం ఆపేసే. Come on. You get into your place. Get into that cave. Get into that fight. Get into that original condition, that shape of your spirit man, that call of the spirit, the nature of the spirit, the strength of the spirit. ఆత్మలో దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క రూపం ఏంటి, ఆ పిలుపు ఏంటి, ఆ బలం ఏంటి, ఆ సామర్థ్యం ఏంటి? Come on, get into that. Hallelujah. Ramandella frisa calavoso. Engrala non fa la sekire ne namando lo sekiro. Ambra sikete delle namando sikete la perché. Serene che fa io fra castillo mo fa la se. Father, we thank you, Lord. We bless you. In Jesus' mighty name, everybody said, come on, loud amen. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద సైన్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.